హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కే సిస్టర్స్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము ఈజీగా మా స్టైల్లో కూల్ కేక్ ఎలా చేయాలో చేసేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ అయితే నేను కూల్ కేక్కి 2 eggs తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ చాక్లెట్ కూల్ కేక్, సో కాబట్టి కోకో పౌడర్, నెక్స్ట్ మైదా, నెక్స్ట్ షుగర్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ అండ్ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇందులో కొడతాను అన్నమాట కొలత కోసం. హలో, ఏం చేస్తున్నారు? కూల్ కేకా? యాస్. ఎగ్ బీట్ చేస్తున్నారా? చిన్నగా చిన్నగా. వెళ్ళిపోయింది. ఇప్పుడు సెకండ్ ఎగ్. జల్దీ జల్దీ లాగా ఉంది. ఇప్పుడు ఆ బౌల్ తీసి ఇగో. సో మాకైతే ఈ గ్లాస్కి హాఫ్ వచ్చిందనమాట. సో ఈ హాఫ్ ఇందులో వేసే బుడ్డి. ఓకే. అయ్యో, ఇక్కడ కూడా ఉంది. ఇవి రాకుండా చూసుకోవాలి గైస్. ఎగ్ షెల్ పడిపోతుంది ఇది రాకుండా. ఇప్పుడు ఎగ్ బాక్స్ని పక్కన పెట్టేసేద్దాం. ఆగు అనుకుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే హాఫ్లో షుగర్ని అయితే తీసుకుందాం. సో అన్నీ కూడా సేమ్ మెజర్మెంట్స్ ఉండాలన్నమాట. గుడ్డి వేస్తుందంట. మనకి ఎగ్ క్వాంటిటీ ఎంత తీసుకున్నామో, సారీ ఎంత పట్టిందో సేమ్ షుగర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. న్యాచురల్గా మొన్న చేసాము కేక్ ఎగ్ తోటే చేసాము. సో చాలా బాగుంది. ఆ వీడియో కూడా తీసాము బట్ పోస్ట్ చేయలేదు. సో అందుకని ఈరోజు చాక్లెట్ కేక్ కాబట్టి ఎట్లా ఉంటుందో. సో నెక్స్ట్ అదే మెజర్మెంట్తో మనం మైదాని కూడా తీసుకుందాం. అదిగో ఇక్కడ ఉంది. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. సో నేనైతే ఒక స్పూన్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. నెక్స్ట్ దాని తర్వాత మనకి చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇది ఒక స్పూన్. సో ఒక స్పూన్ కోకో పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం యాడ్ చేస్తున్నా రైస్, కొంచెం చాక్లెట్ టేస్ట్ రావాలి కాబట్టి. ఇందులోకి బేకింగ్ సోడా పించ్ వేయాలి. ఇప్పుడు దీన్ని మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎవరు మిక్స్ చేస్తారు? నేను చేసాను. ఓకే. సో దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి, లమ్స్ లేకుండా.
కలర్ఫుల్గా కనిపిస్తుంది. కలర్ఫుల్గా ఉందంట బుడ్డీకి. సో చాలా గట్టిగా మిక్స్ చేయాలన్నమాట, ఎందుకంటే మరీ గట్టిగా కాదు, మీడియంగా, అంటే తిప్పడం లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట అది. బుడ్డికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టం. చూసారా, ఇలా రావాలన్నమాట రావాలి కన్సిస్టెన్సీ. అదే అదే చూపిస్తాను గైస్ ఎలా వచ్చింది అది. నేను మిక్స్ చేసాక చూపిస్తాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. సో గైస్ ఇప్పుడైతే కేక్ మోల్డ్ అయితే తీసుకున్నాము. మన క్వాంటిటీని బట్టి కేక్ మౌల్డ్ అనేది తీసుకోవాలన్నమాట. మనకి సైజెస్ ఉంటాయి మౌల్డ్స్లో కూడా. మీ దగ్గర మౌల్డ్స్ అవైలబుల్ లేకపోతే కేక్ కుక్కర్స్ కూడా ఉంటాయి కదా, తెలిసే ఉంటుంది, చూపిస్తాను ఒకసారి. సో ఇలా కేక్ కుక్కర్స్ కూడా ఉంటాయి అన్నమాట. బట్ మనకి రౌండ్ షేప్లో రావాలి కాబట్టి సర్కిల్ మౌల్డ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో మన క్వాంటిటీని బట్టి మనం మౌల్డ్ తీసుకోవాలి. సో నీట్గా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేయాలి నీట్గా. సో ఇలా నీట్గా అప్లై చేసిన తర్వాతకి ఈ మిక్చర్ అంతా కూడా ఇందులో యాడ్ చేయాలన్నమాట నీట్గా. సో ఇలా ఈ మిక్చర్ అంతా వేసిన తర్వాతకి 2 times ట్యాప్ చేయాలన్నమాట. ఇది మాత్రం మిస్ చేయొద్దు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మొత్తం సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. సో సాల్ట్ వేసుకున్నాక మన దగ్గర ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదా, సో ఆ రింగ్స్ని దీని మీద పెట్టుకొని కొద్దిసేపు దీన్ని హీట్ అవ్వాలి. సో దీన్ని హీట్ చేయాలన్నమాట కొద్దిసేపు. దాని తర్వాతకి ఆ మౌల్డ్ని దీనిపైన ప్లేస్ చేస్తామన్నమాట. 2 to 3 minutes హీట్ చేయాలి గైస్ దీన్ని. ఇప్పుడు ఈ మౌల్డ్ అయితే ఇందులో ప్లేస్ చేసేస్తున్నాం అన్నమాట. దానిపైన ఒక క్యాప్ పెట్టేసి పైన ఇంకొక క్యాప్ పెట్టేసేయాలి. యా గైస్, సో ఒక 30 minutes ఈ కేక్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని బేక్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత మన కేక్ ప్రిపేర్ అయిపోతుంది. గైస్ హాఫ్ అన్ అవర్ అయింది, మేమైతే కేక్ చెక్ చేస్తున్నాం. సూపర్ ఉంది గైస్. టెస్ట్ చేస్తున్నాం అనమాట, బేక్ అయిందా అవ్వలేదా అని. చాలా నీట్గా బేక్ అయింది, బేక్ అయినట్టు. ఆల్రెడీ ఇంకొకసారి ట్రై చేశారనుకుంటా, ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది సింబల్. సో చాలా బాగా బేక్ అయింది, సూపర్ ఉంది గైస్. బుడ్డి ఏదైనా పని చేయొద్దంటే అదే చేస్తుంది గైస్, పాపం కాల్చుకుంది. మనం కేక్ డెకరేషన్ కోసం డబుల్ బాయిల్ మెథడ్ అయితే చేసుకోవాలి. దానికోసం 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాం మేము. సో ఇప్పుడు అన్ని ఇందులో అయితే పెట్టేసాము, నీట్గా మెల్ట్ చేసుకోవాలన్నమాట. గైస్ చూస్తారు కదా, నీట్గా మెల్ట్ అయిపోయింది ఇది. ఇప్పుడైతే మనం కేక్ పైన డెకరేషన్ చేయాలి. ఇది సైడ్స్కి ఇలా అనుకోవాలన్నమాట, ఎందుకంటే కేక్ రివర్స్ చేస్తాం కదా, ఈజీగా పడుతుంది. వావ్ గైస్, చాలా నీట్గా వచ్చింది కేక్, చాలా ఫ్లఫీగా కూడా వచ్చింది. సో దీంతో నీట్గా డెకరేట్ చేయాలి. హర్షీస్ తోటి కూడా చేసుకోవచ్చు. వావ్ సూపర్ ఉంది గైస్ ఇలా చూస్తుంటే. సో ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి, సైడ్స్కి కూడా అప్లై చేసుకోవాలి. సో నీట్గా చాక్లెట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జెమ్స్ తోటి పైన డెకరేట్ చేయాలి. జెమ్స్ వేస్తే చాలా బాగుంటుంది గైస్ చూడడానికి. అండ్ జెమ్స్ అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. సో గైస్ దగ్గర కాకుండా దూరంగా పెడితేనే బాగుంటుంది. ఫస్ట్ లక్కీ అట్లా పెట్టింది, దాని తర్వాత నేనే చెప్పాను అనమాట. సో ఇలా నీట్గా పెట్టాము జెమ్స్ని కూడా. నెక్స్ట్ కిట్ క్యాట్ పైన పెట్టేయాలి. సో ఒక కిట్ క్యాట్ని హాఫ్ చేసి పైన పెడుతున్నాం. సో
సో ఇలా నీట్గా లోపలికి పెట్టుకోవాలి. సో గైస్ కిట్ క్యాట్ని కావాలంటే ఇలా పండుకోబెట్టచ్చు కూడా, ఐ మీన్ ఇలా నీట్గా ఇలా పెట్టుకోవడం అనమాట. మేమైతే ఇలా పెట్టాము. సో మా దగ్గర ఆల్మండ్ చాక్లెట్ ఉంది, దీన్ని కూడా డెకరేట్ చేసేస్తాము. ఆల్మండ్ డైరీ మిల్క్ అనమాట. వావ్ గైస్, చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది చాక్లెట్ అంతా, సారీ కేక్ అంతా. గైస్ ఇప్పుడు ఈ కేక్ని 1 to 2 hours ఫ్రిడ్జ్లో పెడితే మన కూల్ అండ్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇది ఇలా క్లోజ్ చేశాను, ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసి తీస్తాము. సో గైస్ ఆఫ్టర్ 2 hours చూస్తే ఎలా ఉంటుందో ఏంటో చూసిద్దామా. ఓకే గైస్, బాగుంది కదా చూడడానికి. So beautiful, so elegant. సో గైస్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో కేక్. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయబోతున్నాము. సో ఎలా ఉంది టేస్ట్? ఓకేనా, బాగుందా? సో గాయస్ మా కేక్ అయితే సక్సెస్ అయిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది అనమాట కేక్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Cute Sisters. Bye. Bye.